స్ట్రెస్ను తేలికగా తీసుకునే తరం కాదిది. దానిపై మాట్లాడటానికి వెనకాడరు కూడా. థెరపీ, కౌన్సిలింగ్ ఇవన్నీ వీరి నిత్య జీవితంలో భాగమే. వీళ్లకు ఫ్రీడమ్ ముఖ్యం. పెద్దల మాట వినలేదని కాదు, కానీ ఎందుకు వినాలి అని ప్రశ్నిస్తారు. ఈ తరం ఆలోచించే తరం. బంధాలు కంటే భావాలు, గౌరవం కంటే అవగాహన అన్నవి ఇష్టం. ఈ జెన్జెడ్ తరం మీద విమర్శలు కూడా ఉన్నాయి. కానీ ఓ విషయాన్ని మర్చిపోకూడదు. ఇవాళ రీల్స్ చేస్తున్నారు, రేపు దేశాన్ని కూడా నడిపించబోతున్నారు. ఇంకా ఫ్యాషన్ విషయానికి వస్తే, ఫ్యాషన్ అనేది కాలానుగుణంగా మారుతుంది. కానీ ఈ జెన్జెడ్ తరం ఫ్యాషన్ అంటే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను నచ్చేలా ఉంటే చాలు అన్నట్టుంది. పొడవైన టీషర్ట్లు, ఊదిరిపోయే ప్యాంట్లు, హెడ్ బ్యాండ్లు, వేస్ట్ బ్యాగ్లు ఇవే ఇప్పుడు హాట్ ట్రెండ్. ఒకప్పుడు మామూలుగా కనిపించే డ్రెస్సును ఇప్పుడు స్టైల్ ఐకాన్లా చూపించేస్తున్నారు. పాతకాలంలో జీన్స్ చినిగితే కుట్టించే వాళ్ళం, కానీ ఈ తరం చినిగిపోయిన జీన్స్కే డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఇది స్టైలే అంటున్నారు. బాయ్స్ డ్రెస్సు, గర్ల్స్ డ్రెస్సు అనే భేదాలు వీళ్ళల్లో లేవు. ఫ్యాషన్ అన్నది ఫీలింగ్ అంటున్నారు. మేకప్ చేసుకునే అబ్బాయిలు, స్పోర్ట్స్ షూస్ వేసుకునే అమ్మాయిలు ఇవి ఇప్పుడు కామన్. ఈ తరం ఫ్యాషన్ను డిజైన్ చేయడం కాదు, ఇన్స్టాలో స్క్రోల్ చేస్తూ ట్రెండ్ చేయడం, అలా ట్రెండ్లో మారిపోవడం. స్టోర్స్ కంటే థ్రిఫ్ట్ షాపింగ్, బ్రాండెడ్ కంటే కస్టమైజ్డ్ లుక్. వీరైనా చెప్పేది నా బాడీ, నా స్టైల్, నా చాయిస్ అంటున్నారు.